వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వరద ప్రవాహంలో సాహసం చేయవద్దు, ఇల్లందు డీఎస్పీ చంద్రబాను. వర్షాలతో ఏజెన్సీ ప్రాంతాల్లో ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు, పలుచోట్ల నిలిచిపోయిన రాకపోకలు. గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలి, ఏసీపీ వర్ధనపేట. సామ్రాజ్యవాదం నశించాలి, ప్రపంచ శాంతి వర్ధిల్లాలి, సిఐటియు జిల్లా అధ్యక్షులు బంధు సాయిలు. రోడ్డున పడ్డ ప్రభుత్వం మద్యం దుకాణ ఉద్యోగులు, మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని మొరపెట్టుకుంటున్న మద్యం దుకాణ ఉద్యోగులు. భారీ వర్షంలో తిరుగుతూ పోలీస్ అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్న వరంగల్ పోలీస్ కమిషనర్. ప్రకృతి విపత్తులో ప్రజలు స్వీయ రక్షణ పాటించాలి, మంత్రి సీతక్క. ఇక వివరాల్లోకి వెళ్తే, పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో పాతపట్నం నియోజకవర్గంలో పనిచేస్తున్న ఏపీ బేవరాజ్ కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల స్థానిక అంబేద్కర్ కూడలి వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్టోబర్ 1 నుంచి అమలు కానున్న నూతన మద్యం పాలసీ వలన రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న దాదాపు 15,000 మంది ఉద్యోగులు రోడ్డున పడతామని, అందుకే మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మొరపెట్టుకున్నారు. Justice! We want 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 justice! కల్పించాలని ఒకడానండి, ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పండి. కల్పించాలి ఉద్యోగ భద్రత కల్పించాలి ఉద్యోగ భద్రత కల్పించాలి ఉద్యోగ భద్రత కల్పించాలి ఉద్యోగ భద్రత కల్పించాలి. We want justice! 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 కల్పించాలి ఉద్యోగ భద్రత కల్పించాలి ఉద్యోగ భద్రత కల్పించాలి ఉద్యోగ భద్రత కల్పించాలి ఉద్యోగ భద్రత కల్పించాలి. We want justice! 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 కల్పించాలి ఉద్యోగ భద్రత కల్పించాలి ఉద్యోగ భద్రత కల్పించాలి ఉద్యోగ భద్రత కల్పించాలి ఉద్యోగ భద్రత కల్పించాలి. We want justice! 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 కల్పించాలి ఉద్యోగ భద్రత కల్పించాలి ఉద్యోగ భద్రత కల్పించాలి ఉద్యోగ భద్రత కల్పించాలి ఉద్యోగ భద్రత కల్పించాలి. We want justice! We want justice! We want justice! ఎవరో 5 నిమిషాలు ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడారు. వాయిస్ వినబడినట్టు రికార్డ్ చేయండి. కల్పించాలి ఉద్యోగ భద్రత కల్పించాలి ఉద్యోగ భద్రత కల్పించాలి ఉద్యోగ భద్రత కల్పించాలి
వరంగల్ నగరంలోని 32, 33, 39 డివిజన్ పరిధిలోని లక్ష్మీనగర్, ఏకశీలా నగర్, హనుమాన్ నగర్ ప్రాంతాలలోని ఇండ్లలోకి పెద్ద కాల్వ పొంగి భారీగా చేరిన నీళ్లు సహాయక చర్యల కోసం వేచి చూస్తున్న కాలనీ వాసులు. కనీసం కనబడని అధికారుల చూపు. ప్రజాప్రతినిధులు వచ్చి ప్రజలకు సహాయ చర్యలు చేస్తారని ఎదురుచూపు. హన్మకొండ చౌరస్తా, అమృత్ జంక్షన్ వద్ద వర్షం నీటితో నిండిపోయిన రోడ్లు, వాహనదారులు ఇబ్బందులు. ఆంధ్రప్రదేశ్లో గత 3 రోజులుగా భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో విజయవాడలోని సింగ్ నగర్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించారు. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించి బుడమేరు ముంపు ప్రాంతాల గురించి అడిగి తెలుసుకున్నారు. బోటులో వెళ్లి వరద బాధిత ప్రాంతాలను పరిశీలించి సింగ్ నగర్లో గండి పూడ్చే విషయాన్ని అధికారులతో మాట్లాడి వరద బాధితులందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. భద్రాద్రి జిల్లా గుండాల కొడవటంచ రహదారిలో కిన్నెరసాని ఉధృతితో ఎడమెలికు వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. లో లెవెల్ వంతెనపై నుండి ప్రవహిస్తున్న వరద నీరు ప్రభావంతో బారికేడ్లు ఏర్పాటు చేసి అధికారులు రాకపోకలు నిలిపివేసి పర్యవేక్షిస్తున్నారు. ఈ ప్రభావంతో గుండాల మండల కేంద్రానికి కొడవటంచ, పాలగూడెం, నాగారం గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఆలపల్లి నుంచి వెంకటాపురం వెళ్లే మార్గంలో ఎర్రచెరువు అలుగు వరద ఉధృతికి లక్ష్మీపురం వద్ద కల్వట్టు కుంగిపోగా రాకపోకలు లేక ఇబ్బందులు పడుతున్న లక్ష్మీపురం, వెంకటాపురం, సింగారం గ్రామస్తులు. టేకులపల్లి, చింతచొనికల వద్ద వరద నీరు ఉధృతితో కోతకు గురైన అనిశెట్టిపల్లి గుండాల రహదారి నిలిచిపోయిన రాకపోకలు. మరోవైపు వర్షాలతో సింగరేణి సంస్థకు సైతం నష్టం కొనసాగుతుంది. టేకులపల్లి మండలం కోయగూడెం ఉపరితల గని వర్షాల కారణంగా బొగ్గు ఉత్పత్తి ఓవర్ బర్డన్లు నిలిచిపోయాయి.
కుప్పం మున్సిపల్ పరిధిలోని లక్ష్మీపురంలో వెలిసిన శ్రీ వరదరాజరాజేశ్వరి ఆలయంలో పింఛన్ లబ్ధిదారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వృద్ధులకు 1వ తేదీకి ముందుగానే పింఛన్లు అందజేశారని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పిన విధంగా వృద్ధులకు ఇంటి వద్దకే పింఛన్ పంపిణీ చేస్తున్నారని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో కుప్పం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మునిరత్నం మరియు తదితరులు పాల్గొన్నారు. అందరూ చేయి చూపించారు 2 ఫింగర్స్ అని చూపించమ్మా 2 వల్ల ఇప్పుడు పప్ప మాకెంతో ఆశగా ఉంటే చంద్రబాబు కుటుంబంలోకి వెళ్ళాలని మాకెంతో ఆశగా ఉంటే చంద్రబాబు ఇక్కడ వచ్చి నామినేషన్ వేసుకోకపోతేనే గెలిచేదని మాకు చాలా సంతోషమయ్యా. నామినేషన్ వేసుకోకపోతే చంద్రబాబుకి వెళ్ళాలా మీకు అభిషేకం చేపిస్తామని అట్లా గెలిచా మా ఇంకొకటి కొద్ది చెల్లించేస్తుంది. 100 ఏళ్ళు చల్లగా ఉండాల. కుప్పానికి ముద్దు బిడ్డ చంద్రబాబు, కుప్పానికి ముద్దు బిడ్డ. ఆయన 100 ఏళ్ళు చల్లగా ఉంటే మా అట్లా వాళ్ళు బాగుంటాము. ఆయన మాకు పెద్ద కొడుకు ఎలుగా ఎవరిని 12:30 1 గంట కదా మాకు పింఛన్ కోసం మాకే తెచ్చిస్తారు, లేపిస్తారు. మాకు అదే కోరుతున్నారు. మాకు చంద్రబాబు నాకు పెద్ద కొడుకు. లింగాల గణపురం మండలం శ్రీనివాసనగర్ కాలనీలో నెల్లుట్ల ఫౌండేషన్ వ్యవస్థాపకులు నెల్లుట్ల రవీంద్రరావు ఆధ్వర్యంలో 5వ వార్షికోత్సవ పురస్కారాల సందర్భంగా పద్మశ్రీ అవార్డు గ్రహీత గడ్డం సమ్మయ్య దంపతులను మరియు ప్రముఖ ప్రవచన కిరీటి కోడకండ్ల రాధాకృష్ణ శర్మ, ప్రసిద్ధ హరినాథ గాన సరస్వతి బుడిగ లక్ష్మీనారాయణ భాగవతర్, ప్రముఖ గాయకుడు మిమిక్రీ ఆర్టిస్ట్ మహమ్మద్ రహీంలను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. విరివిగా ప్రచారం అవుతుంది. అప్పటి రోజులు కళలు కలదప్పిన జీవితాలు సామాజిక సేవలో సమాజంలో వివిధ రంగాల ద్వారా మరి ఇలాంటి సందర్భాల్లో మరి ఈ సందర్భంగా రవీంద్రనాథ్ గారిని ప్రత్యేకంగా వచ్చింది వారి గురించి. ఈరోజు సన్మానం చేస్తున్న వాళ్ళు కానీ వాళ్ళ ద్వారా మనం వింటున్నది కానీ ఎంత లక్షల రూపాయలు వెళ్తున్నా కూడా కాపు దొరకదు.
సామూహిక సేవా సంఘం నిర్వహిస్తున్నటువంటి ఈ పంచమ వార్షికోత్సవానికి విచ్చేసినటువంటి అతిగత మహారథులు, గొప్ప గొప్ప కవులు, సాహిత్యవేత్తలు, ఈ యొక్క ఆశీనులైనటువంటి వారందరికీ, పెద్దలు, గౌరవనీయులు, ఈరోజు నాకు రవీంద్రరావు గారు, ఆ లక్ష్మీదేవి, ఆ లక్ష్మీ దంపతులు ఇంత గొప్పగా సన్మానం చేస్తారని ఊహించలేదు. డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా కుప్పం కళాకారుడు పురుషోత్తం వినూత్నంగా కుప్పం నోబెల్ స్కూల్ ఆధ్వర్యంలో 800 పిల్లలతో పవన్ కళ్యాణ్ గారి చిత్రపటాన్ని చిత్రీకరించారు. పవన్ కళ్యాణ్ గారికి పెద్ద బహుమతి అందించారు. ఈ చిత్రం చూసి అభిమానులు, జన సైనికులు, కార్యకర్తలు అద్భుతంగా ఉంది అని అభినందిస్తూ ఈ వీడియోని బర్త్డే సందర్భంగా షేర్లు చేస్తున్నారు. ఇంత అద్భుతమైన వీడియోని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ షేర్లు చేస్తున్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఒక మనిషిని 100 ఏళ్లు గుర్తుంచుకోవడానికి ఆ మనిషి 100 ఏళ్లు బతకనక్కర్లేదు. ఒక్కరోజు చాలు. అతను సాధించిన విజయాలు అతన్ని 100 ఏళ్లు బతికిస్తాయి. ప్రజల గుండెల్లో ఎప్పుడూ మెరిసే ఒక మెరుపు, ఒక పవర్. పవరేశ్వరా! పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. Ladies and gentlemen, boys and girls and all the fans, here comes the Power King and we call him పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పేరు విన్నా, ఆ విజువల్ చూసిన, ఫోటో చూసిన, నలుసంతైన మంచితనం లేకపోతే ఇంతమంది ఎందుకు ప్రేమిస్తారు? ఒక మనిషిని 100 ఏళ్లు గుర్తుంచుకోవడానికి ఆ మనిషి 100 ఏళ్లు బతకనక్కర్లేదు. ఒక్కరోజు చాలు. అతను సాధించిన విజయాలు అతన్ని 100 ఏళ్లు బతికిస్తాయి. ప్రజల గుండెల్లో ఎప్పుడూ మెరిసే ఒక మెరుపు, ఒక పవర్. Ladies and gentlemen, boys and girls and all the fans, here comes the Power King and we call him పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పేరు విన్నా, ఆ విజువల్ చూసిన, ఫోటో చూసిన, నలుసంతైన మంచితనం లేకపోతే ఇంతమంది ఎందుకు ప్రేమిస్తారు? ఇల్లందు పట్టణంలోని ఇల్లందు పాడు చెరువు అలుగుపోస్తూ ఇల్లందు సత్యనారాయణపురం మధ్య
కల్వర్టుపై నుంచి వెళ్తున్న వరద ఉధృతంగా ప్రవహిస్తుంది. కాగా సత్యనారాయణపురానికి చెందిన పాషా ద్విచక్ర వాహనంపై ఇల్లందు వైపు వస్తూ స్థానికులు వారిస్తున్న వరద ఉధృత నుంచి వెళ్లేందుకు ప్రయత్నించి వరద ఉధృతిలో ద్విచక్ర వాహనంతో సహా కొట్టుకుపోయాడు. ప్రవాహంలో చెట్టును పట్టుకుని ఉన్న అతని తాడు సహాయంతో స్థానికులు కాపాడేందుకు ప్రయత్నించగా తన ద్విచక్ర వాహనాన్ని కూడా వెతకాలని కొంతసేపు మారం చేశాడు. అక్కడికి చేరుకున్న ఇల్లందు డీఎస్పీ చంద్రబాను సిఐ సత్యనారాయణ అక్కడికి చేరుకొని అతను క్షేమంగా బయటకు వచ్చేలా కృషి చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ వరద ఉధృతిలో ఎవరు సాహసం చేయవద్దని, మద్యం మత్తులో ఒక వ్యక్తి చేసిన సాహసంతో ప్రాణాల మీదకి వచ్చిందని, ఎట్టకేకలకు అతన్ని కాపాడడం జరిగిందన్నారు. మరో 2 రోజులు వర్షాల ప్రభావం ఉండనున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలన్నారు. ఇప్పుడు ఈ చెట్టు మీద ఉండే మంచిగా సేఫ్ ఆర్మీ దూకిండా వరదల ఇప్పుడు దూకినాడు దొరకడు అంత మంచి చెట్లు దొరకదు. అతనికి చేయి నొప్పి పెట్టగా ఎప్పటి నుంచి ఆలాడుతాడు మరి. చేయి నొప్పి అరే వీడియో తీసుకున్నావా? అమ్మా ఒకసారి పోతాడు. ఎవరన్నా ఒకళ్ళు అన్నతోడే ఉన్నాడు. ఇల్లందుకూరు సత్యనారాయణపురానికి మధ్యలో పోయి ఒక చెప్ట మీద నుంచి ఇప్పుడే ఉద్దరంగా కూడా ఒక మనిషి త్యాగం చేసి ఇటు రావడానికి ట్రై చేసిండు. ట్రై చేసే అఘాయిత్యాలు చేయకండి, అలాంటివి చేయకుండా ఆపండి. ఎందుకంటే వాళ్ళు తాగిన మైకంలో కానీ ఇదైతే లోన వాడిని ఎమ్మటే పట్టుకొని బయటికి తీసాం. ఇంకా ఫ్యూచర్లో ఇంకో 2 రోజులు వర్షాలు ఉన్నాయి కాబట్టి మనకు వాగు కూడా పెరగడానికి ఛాన్స్ ఉన్నది. అక్కడ చెరువు మత్తడి పడుతుంది కాబట్టి పడడానికి ఛాన్స్ ఉన్నది. కాబట్టి మీరు ఎవరైనా ఇటు రావడానికి కానీ పోవడానికి కానీ చేయకండి. అలాంటివి చేస్తే కొద్దిగా డేంజర్, కొద్దిగా దృష్టిలో పెట్టుకొని మీరు ఈ ఏరియాని బట్టి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.